హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసాపేట మండలంలో రామస్వామి గుట్ట మీద ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నదే రామలింగేశ్వర స్వామి ఆలయము. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆలయంలోకి ప్రవేశించడం కన్నా ముందుగా మనకి ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి పాదాలు కనబడుతున్నాయి. ఆ స్వామివారి పాదాలని స్పర్శించిన తర్వాత మనం ముందుకెళ్తే ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే మనకి ఈ ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన నిర్మాణం ద్వారా నిర్మించిన విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన పర్వతం పైన ఉన్న కొండరాళ్ళ మధ్యనే ఈ గుడిని కట్టే ప్రయత్నం చేసిండ్రు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా రాతి కట్టడం. ఇక్కడ చూస్తున్న ఈ స్తంభాల ఆధారంగా ఈ గుడికి చాలా ప్రాచీనమైన చరిత్ర ఉందని మనకు అర్థమవుతుంది. దాదాపుగా రాతి యుగం, మధ్యయుగం, కాకతీయులు, కందూరు చోళులు, చాళుక్యుల యొక్క శిల్పకళలు ఈ ఆలయంలో మనకు ప్రధానంగా కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్న ఈ రాతి స్తంభాలను చూస్తే మనకి వివిధమైన శైలిలో కనబడుతున్నాయి. ఆలయంలోకి మనం ప్రవేశించిన వెంబడే మనకి ఎడమవైపుగా ఒక చిన్న గది కనబడుతుంది. ఆ చిన్న గదిలోకి మనం వెళ్తే మనకి అక్కడ ప్రధానంగా 2 దేవతామూర్తుల విగ్రహాలు కనబడుతున్నాయి. అందులో మొదటిది శివలింగం, రెండవది వీరభద్ర స్వామి. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతను మనం పరిశీలిస్తే కనుక ఈ గదిలో ఉన్న శివలింగం కొంచెం డిఫరెంట్గా అయితే మనకు కనబడుతుంది. దాని తర్వాత వీరభద్ర స్వామి విగ్రహం కూడా కొంచెం ప్రత్యేకతని సంతరించుకుంది. అది ఎందుకంటే కనుక ప్రధానంగా వీరభద్ర స్వామి విగ్రహం పానవట్టంపై ఉండడం అనేది ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత. ఇక్కడ ఉన్న ఈ శివలింగం కొంచెం వైవిధ్యంగా ఉంది. అదేమిటంటే మనకి శివలింగానికి పానపట్టానికి 2 ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా పానపట్టం పైన ఉన్న రంధ్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నం అప్పటి వాళ్ళు చేసిండ్రు. ఈ విధంగా మన పరిసర ప్రాంతాల్లో శివలింగం ఉండడం అనేది చాలా అరుదు. ఈ గదిలో ఉన్న ఈ 2 దేవతా ప్రతిమలు కూడా వేటికవే ప్రత్యేకంగా మనకు చాలా ఆశ్చర్యకరంగా కనబడుతున్నాయి. దాని తర్వాత మనము క్రమేపీ బయటికి వచ్చిన తర్వాత మనకు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ప్రధానమైన గర్భగుడి మనకు కనబడుతుంది. ఆ గర్భగుడిని మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే కనుక ఆ గర్భగుడిలో మనకి ప్రధానంగా మన రామలింగేశ్వర స్వామి వారు కనబడుతుండ్రు. ఇక్కడ ఈ శివలింగం కూడా కొంచెం వైవిధ్యంగానే ఉంది. అదేమిటంటే మనకి శివలింగం అనేది ఎప్పుడైనా సరే రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉండి మనకు పైన సిలిండర్ షేప్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మనకు ఉన్న ఈ పానవట్టం చతురస్రాకారంలో కనబడుతూ శివలింగం అనేది మనకు యాస్టిస్గా సిలిండర్ షేప్లో కనబడుతుంది. ఇది ఈ ఆలయంలో ప్రధానమైన ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. అంటే పర్టికులర్గా శివలింగం యొక్క పానవట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ చతురస్రాకారంలో ఉండడం చాలా అరుదు. ఆ ప్రత్యేకత ఇక్కడ ఉన్న ఈ ఆలయంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కాకపోతే శివలింగాన్ని మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఆ శివలింగం మీద గుప్తంజుల కోసం ధ్వంసం చేసిన ఆనవాళ్ళు అయితే మనకు కనబడుతున్నాయి. దాని తర్వాత నెక్స్ట్ మనము ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి మిగతా దేవతామూర్తుల యొక్క విగ్రహాలను కూడా పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.